హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మంచి ఐడియాతో మీ ముందుకు వచ్చానమాట. ఈ ఐడియా అయితే రియల్గా చెప్తున్నాను, నాకు వచ్చింది ఏం కాదండి. నేను ఎవరి దగ్గర అయితే ఈ మాపు కర్రని తీసుకున్నానో వాళ్ళే చెప్పారనమాట. ఈ పైన ఒక క్లాత్ వేసి కుడుతూ ఉంటారు కదా, అది వాటర్లో పెట్టగానే పుట్టుకుపోద్దంట. సో ముక్కలుగా ఊడిపోయి బయట పడిపోద్ది. అలాంటప్పుడు ఈ మాపు అనేది దారంకి దారం ఊడి ఇంకా మాపు అనేది వేస్ట్ అయిపోద్దంట. సో అందుకోసమే నాకైతే ఒక ఆయన ఇలా చెప్పారనమాట. సో చక్కగా ఒక క్లాత్ని తీసుకొని పైన ఒక సూదితో నీట్గా కుట్టుకొని చక్కగా మళ్ళీ ఫిట్ చేసేసినట్టుగా అయితే ఎప్పుడైనా సరే మాపు కర్ర అనేది అస్సలు ఖరాబ్ అవ్వదు అనేసి అయితే వాళ్ళు చెప్పారనమాట. సరేలేండి, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను అనేసి అయితే అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఉండేది టైల్స్ ఇల్లుల్లోనే ఉంటారు కదా, అలాగే మార్బుల్స్ ఇల్లుల్లోనే ఉంటున్నారు. సో ఏది ఇంతర పడినా సరే మాపు కర్రని తడిలో వాటర్లో పెట్టేసి చక్కగా తొడవలసిందేనమాట. రోజు మాపు వేయకపోతే అసలు ఆ గచ్చుల్ని చూడలేము. అందుకోసమే ఇంకా ఫైనల్గా ఇంకా మాపు అనేది తడుస్తూనే ఉంటుంది, ఇంకా వేస్ట్ అయిపోతూనే ఉంటుందని నేను ఇంకా ఆయన చెప్పారు కదా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా నేను ఇంకా చక్కగా థ్రెడ్ని తీసుకున్నానండి. థ్రెడ్ని తీసుకొని ఒక చిన్న లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా ఇలా కుట్టేస్తూ ఉన్నానమాట. అంత అందంగా లేకపోయినా నార్మల్గా చేతికి ఎలా తిరిగితే అలా చేతి కుట్లు అయితే వేస్తూ ఉన్నాను. ఈ థ్రెడ్ వచ్చేసరికి బొంతలు కుట్టే థ్రెడ్ అనమాట. నేనైతే కొంచెం దుడ్డు దారాన్ని తీసుకొని ఇలా కుడుతూ ఉన్నాను. అండ్ లైనింగ్ డబుల్ వేసినట్టుగా అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే అండ్ ఆ కర్రకి ఈ మాప్ అనేది పట్టదు డబుల్ వేసినట్టుగా అయితే, అందుకోసమే సింగిల్ క్లాత్ని వేసాను అండ్ డబుల్ థ్రెడ్తో ఇలా కుడుతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విన్నపం మై డియర్ ఫ్రెండ్స్, మెయిన్ మీకు వీడియో నచ్చినట్టుగైతే ఒక లైక్ చేయండి. ఈ లైక్ వల్ల నాకేం అమౌంట్ ఏం రాదు, కానీ నాకంటూ ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ఈ వీడియో జనాలకి నచ్చింది, ఈ వీడియో కొంతమందికి కాకపోయినా కొంతమందికైనా ఉపయోగపడింది అన్నట్టుగా నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియా తర్వాత ఇంకా నేను ఇంటికి సంబంధించింది ఏదైనా ఐడియా తీసుకుని మళ్ళీ వీడియో పెడతానమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మీ ఒక్క లైక్ అనేది నాకు ఇన్ని ఐడియాలు తెస్తాయి అనమాట. సో అంతేనే, ఇంకేం ఉండదు. చూసారు కదా, ఇక్కడ ఒక సైడ్ చక్కగా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేను. ఒక సైడ్ అయిన తర్వాత కింద సైడ్ కూడా చక్కగా కుట్టుకొని వెళ్ళి చక్కగా మాపు కర్రకి ఫిట్ చేసేయడమని. ఫిట్టింగ్ కూడా చాలా కష్టమేం కాదండి, చాలా ఈజీ అని. చేతికి తోచినట్టుగా నచ్చినట్టుగా ఎన్ని కుట్లేస్తే అంతే బలంగా ఉంటుంది. ఏదో సంవత్సరాలు రావక్కర్లేదు, జస్ట్ 6 months వస్తే చాలన్నమాట. సో చూసారు కదా, నేను ఒక సైడ్ అయితే నీట్గా ఇలా కుట్లు వేసిన తర్వాత నాటు వేసుకున్న తర్వాత ఇంకా సైడ్లోనే ఇలా కుట్లు అనేవి వేస్తూ ఉన్నాను. ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా యథావిధిగా సేమ్ మనకు తోచినట్టుగా కుట్టుకొని వెళ్ళిపోవడమేని. అలాగే ఇంకోటి ఏంటంటే వేడి కుండలు అలాగే వేడి గిన్నెలు దించుకోవడానికి మంచి క్లాతుల్ని కుట్టాలి అన్నా సరే మీరు కామెంట్ చేయండి. నేను చేతులతోనే వేస్ట్ క్లాతుల్ని కుట్టి మరీ చూపిస్తాను. సో చాలా సౌకర్యంగా ఉంటాయండి, వేడి కుండల్ని దించి పెట్టడానికి చాలా బాగుంటాయి అన్నమాట. అవి కూడా చేసి చూపించండి అంటే మాత్రం చాలా చక్కగా నెక్స్ట్ వీడియో అనేది చేసి చూపిస్తాను. ఓన్లీ థ్రెడ్ దారము అలాగే వేస్ట్ క్లాతులతోనే చూపిస్తాను. ఏదైనా సరే మీ లైక్ నుండే నాకంటూ ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ఇంకేం లేదు. మాపే కదా అనేసి తీసి పడేయకండి ఫ్రెండ్స్, మన లేడీస్కి ఎక్కువగా అవసరం ఉంటుంది ఈ మాపే అన్నమాట. కొంచెం నీళ్లు పడినా లేదా ఏదైనా తొడాలన్నా రోజు మాపు కొట్టాలన్నా దీంతోనే మనకి ఎక్కువగా అవసరం ఉంటుంది. ఒకసారి ఇలా కుట్టి చూడండి, ఎన్ని రోజులు వస్తుందో అనేది మీకే అర్థమైపోద్ది. సో నేను కూడా ఆయన మాటల్ని కొట్టి పడేయకుండా ఇలా కుట్టానమాట. సో కొన్ని రోజులు కాకపోతే కొన్ని రోజులైనా వస్తుంది కదా, అదే చాలు, అదే హ్యాపీనెస్ అనమాట. ఇక్కడ చూసారు కదా, చక్కగా కుట్లయితే ఈ విధంగా వేసేసాను. ఇక్కడ మాపునైతే కుట్టేనే కానీ ఇంకా అది పచ్చిగానే ఉందండి. నేను ప్రతిరోజు మాప్ అనేది చేస్తూ ఉంటాను, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అండ్ మేము తీసుకున్న ఇల్లు వచ్చేసరికి తెల్లటి మార్బుల్స్ అనమాట. ప్రతిరోజు మాప్ వేయకపోతే అసలు ఆ గచ్చులు అనేవి చూడలేము, చాలా గలీజ్గా ఉంటాయి. ప్రతిరోజు మాప్ చేసే వాళ్ళకి మాత్రం ఇది అవసరం అండి. ఇలా చక్కగా కుట్లు వేసినట్టుగా అయితే చాలా ఎక్కువ రోజులు వస్తాయని నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, మాప్ అనేది చాలా చక్కగా ఫిట్టింగ్ అనేది చేసేసాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.